హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ హ్యాండ్ కటింగ్ చూద్దాము. పేపర్ మీద కటింగ్ వేసుకోండి. పేపర్ అయితే పాడైపోయినా కానీ వేరే పేపర్ వేసుకోవచ్చు. అదే క్లాత్ కనుక వేస్ట్ అయిపోతే వీలు అవ్వదు కదండి, ఇంకా అస్తమాటుని. అందుకనేసి ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో కాటన్ చీరలు ఉంటాయి కదండి, అవి శుభ్రంగా గెంజి పెట్టుకొని ఆరేసుకొని ఇస్త్రీ చేసి పక్కన పెట్టుకోండి. అప్పుడు నేను స్టిచ్చింగ్ ఈ బ్లౌజు మళ్ళీ పేపర్లో క్లాత్ మీద వేసి కటింగ్ చేసినప్పుడు ఎలా వేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు ఎలా చూసుకోవాలో చూపిస్తాను, చూడండి. కామెంట్లు చూసి రిప్లై కూడా ఇస్తానండి. ఇక్కడైతే ఇదిగో 3 ఇంచులు ఉందండి. 3 ఇంచులు ఉంటే 1/2 ఇంచు మడత కోసం కింద మడత పెట్టుకుంటాం కదండి, 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడైతే 4 ఇంచులు తీసుకుందాం. ఇక్కడైతే ఇదిగోండి, నాకైతే 12 ఇంచులు వచ్చింది. ఈ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ ఒకవైపు 3.5, ఒకవైపు 4 వచ్చింది కదండి. అలాగే 12 ఇంచులు వచ్చింది కదండి. ఇవే కొలతలతో షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం. ఇదిగో 4 ఇంచీలు ఉన్నాయి వైపు. హుక్స్ బెల్ట్ హై బెల్ట్ దగ్గరికి వస్తుందండి. ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉన్నది. ఇక్కడ నుంచి 4 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని కింద నుంచి 3 ఇంచీల దగ్గరికి ఇలా ఒక గీత పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఇలా తీసుకురండి, ఇలా గీయండి. ఇలా గీసి ఇలా ఇక్కడ దించి ఇక్కడ ఇలా మళ్ళీ పైకి ఎత్తండి. ఇలా క్రాస్ ముక్క సేపు బాగా వస్తుందండి. కొంచెం ఎక్కువగా గీతలు గీస్తాండి, ఎందుకంటే వీడియోలో సరిగా కనపడదు కదండి. కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాం. రెండు హ్యాండ్స్ రావండి, పేపర్ కదండి. ఒక హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. 11 ఇంచీలు వచ్చింది కదండి. బ్లౌజు బ్యాక్ పార్ట్ కొలిస్తే 11 ఇంచీలు వచ్చింది. అందులో ఒక 1 ఇంచు తగ్గించుకుని 10 ఇంచీల దగ్గరికి ఇదిగోండి, నాకు కరెక్ట్గా 10 ఇంచీల పేపర్ మరి మిగిలిన వేస్ట్గా ఉన్న పేపర్ కట్ చేసేస్తాం. మీకు అర్థం అవుతుంది. బ్లౌజ్ హ్యాండ్ 8 ఇంచు, హ్యాండ్ పొడవు 8 ఇంచీలు వచ్చింది. ఒక 1/2 ఇంచు పైన ఖర్చులకి, కింద ఒక 1 ఇంచు మడత కోసం కలిపి 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం ఎంత వచ్చిందంటే అలా చూసుకుంటే 9.5 ఇంచులు వచ్చింది.
అదే 9.5 ఇంచులకి ఇక్కడ ఒక గీత గీయండి. ఆ గీతని ఈ గీతని ఇలా కలిపేయండి. మీకు కనిపించదు కాబట్టి సరిగా పెన్ కదండి, మార్కర్ అయితే సరిగా కనిపించను. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల దగ్గరికి ఇలా ఒక గీత గీయండి. మూడు ఇంచుల దగ్గరికి ఇంకోండి. మన బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చి 9.5 ఇంచులు. 9.5 ఇంచుల దగ్గర నుంచి ఇలా పైనుంచి 3 ఇంచుల దగ్గరికి ఇలా ఒక గీత గీయండి. గీత గీసి 2 ఇంచులు ఖర్చుల కోసం ఇలా గీత పెట్టుకోండి. బ్లౌజ్ హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్. 6 ఇంచెస్ 2 ఇంచులు ఖర్చులు ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఇలా కలిపేయండి. హ్యాండ్ లోతు అయితే కట్ చేసేటప్పుడు తీసుకోవచ్చండి. క్లాత్ కట్ చేసుకుంటాం కదండి, కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే తారుమారు అయిపోతే వెనక ముందుకి వెనక్కి వస్తుందండి. ఇలా కట్ చేసుకోండి. ఇలా తీసుకోండి. 1.5 ఇంచ్ ఉండిపోయింది కదండి, 1.5 ఇంచు ఇది ఎలా మడతకి చిన్న మడత పెద్ద మడత పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా డౌట్స్ అనిపిస్తే మీకు అర్థం అవ్వకపోయినా కామెంట్లో తెలియజేయండి. నేను కామెంట్లు చదివి రిప్లై ఇస్తాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్